అయ్యో అత్తయ్య గారు, మీతో అబద్ధం చెప్పలేదండి నేను. అది నేను నిజాన్ని చెప్పలేకపోయాను. అబద్ధాన్ని చెప్పకపోయినా నిజాన్ని చెప్పలేకపోయినా జరిగింది మాత్రం ఒక్కటే కదా. మేమంతా అబద్ధంలోనే కదా ఎన్ని రోజులు బ్రతుకుతున్నావు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఇంటికి వారసుడు వస్తాడని. నువ్వు ప్రెగ్నెంట్వి కాదు అని చెప్పగానే ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. అత్తయ్య గారు క్షమించండి. వాస్తవానికి నేను మీతో ఈ నిజం ఆ రోజే నా పేరు వచ్చిన రిపోర్ట్స్ చూసి నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం పొరపడినప్పుడే చెప్పాల్సింది. రిపోర్ట్స్ నీ పేరుతో రావడం ఏంటి? అంటే అవి నీవి కదా? కాదత్తయ్య గారు, అనన్య అక్కది. అనన్య రిపోర్ట్సా? అవునత్తయ్య గారు, ఆ రోజు తనని నేను టెస్ట్లకు తీసుకెళ్లినప్పుడు అక్కడ రిపోర్ట్స్ లో అక్క పేరుకి బదులు నా పేరు పడింది. అందువల్లే అత్తయ్య గారు ఆ రిపోర్ట్స్ నా పేరుతో ఇంటికొచ్చాయి. నీ పేరుతో ఆ రిపోర్ట్స్ ఇంటికొస్తే అవి నీవి కాదని చెప్పాలి గాని, మేము సంతోషంగా సంబరపడి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే చూస్తూ అలా ఎలా ఊరుకున్నావు? నిజం చెప్దామని అనుకున్నాను అత్తయ్య గారు. ఈ రిపోర్ట్స్ నావి కాదు, నీవని అత్తయ్య గారితో చెప్పేస్తాను. బొద్దు శరణ్య, అంత పని మాత్రం చేయకు. గుట్టుగా బలవంతంగా నాకు అబార్షన్ చేపిస్తారు. నన్ను ఛాయలో కూడా రాకుండా దూరంగా ఎక్కడికైనా పంపించేస్తారు. శరణ్య, శరణ్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అనన్యని సేవ్ చేయడానికి, అనన్యకి సహాయం చేయడానికి నువ్వు ప్రెగ్నెంట్ అని మా అందరినీ నమ్మించడమేంటి? తన వల్ల నువ్వు ఎంత నష్టపోయావు, ఎన్ని కష్టాలు అనుభవించావు. అయినా కూడా నీకింకా బుద్ధి రాలేదా? ఆ విషయం పాపం శరణ్యకి కూడా ఇప్పుడే తెలిసిందంట అక్క. ఓరి దేవుడా, స్క్రీన్ ప్లేని ఇలా మార్చేశారా? వీళ్ళు మామూలు కాదు. ఈవిడ నిజం తెలుసుకుందన్నమాట. ఏంటానందా నువ్వనేది? మొన్నెప్పుడు అబార్షన్ అయిందని ఇప్పుడు తెలియటం ఏంటి? తను హెల్తీగానే ఉంది కదా. పైకి బాగుంటే బాగున్నట్టు కాదు కదక్క. డాక్టర్ గారే చెకప్ చేసి చెప్పారక్క. శరణ్య చాలా నీరసంగా ఉందంట. ప్రెగ్నెన్సీ పోయిందని శరణ్య బాధపడుతూ ఉంటే నేనే తనని కంట్రోల్ చేశానక్క. అదే నీతో చెప్దామని అనుకునే లోపే నువ్వే హాస్పిటల్కి వచ్చేసావు. కావాలంటే ఒకసారి డాక్టర్తో మాట్లాడదు గాని పద రా. వదిలే ఆనంద, జరిగింది నువ్వు తెలుసుకున్నావు కదా, సరిపోతుందిలే. ఎంత పనైపోయిందమ్మా. అనన్య, ఈ ప్రాబ్లం మొత్తం మొదలైంది నీ మూలంగానే కదా. అదర్థం అవుతుంది నాకు. అక్కని కూడా కావాలని నువ్వే రెచ్చగొట్టావు. చెప్తా నీ సంగతి.
ప్రెగ్నెంట్ కాదు అత్తయ్య గారు. రిపోర్ట్స్ నీ పేరుతో రావడం ఏంటి? అవి నీ కదా? కాదు అత్తయ్య గారు, అనన్య అక్కది. అత్తయ్య, కాఫీ అక్కడ పెట్టు. డోర్ వేసే. శరణ్య, తన విషయంలో ఇప్పటికైనా కళ్ళు తెరువమ్మా. నీకు ఇప్పటికీ ఏదో ఒక మూల అనన్య ప్రెగ్నెంటే అనే అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని కూడా నేను పోగొడతాను. అది ప్రెగ్నెంట్ కాదు అని నీకు నేను నిరూపిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అనన్య ఎంత మంచిగా నీతో నటించినా నువ్వు మాత్రం నీ లిమిట్స్ లో నువ్వుండాలి. జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. తనతో అంటే ముట్టనట్టుగానే ఉంటాను.